తెలివైన వ్యాపారి. పక్షుల గ్రామంలో చలికాలం అయిపోయి ఎండాకాలం వచ్చేసింది. ఎక్కడ చూసినా సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. కాని మన చిచ్చుకాకి మాత్రం ఇంకా దుప్పట్ల వ్యాపారం చేస్తూనే ఉంది. స్టాక్ అంతా మిగిలిపోవడంతో ఆవిడ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఉదయం 11 గంటలు. చిచ్చుకాకి తన సైకిల్ వెనకాల పెద్ద దుప్పట్ల మూట కట్టుకుని చెమటలు కక్కుతూ సైకిల్ తొక్కుతోంది. చిచ్చుకాకి ఆయాసపడుతూ గట్టిగా అరుస్తూ, ఆ దుప్పట్లమ్మా, గరం గరం దుప్పట్లు, కాశ్మీర్ నుండి తెచ్చిన పట్టు దుప్పట్లు ఎవరికి కావాలి? తుని పిచ్చుక ఇంటి బయట విసనకర్రతో విసురుకుంటూ, ఏవే చిచ్చు, నీకు మైండ్ ఏమైనా దొబ్బిందా? బయట ఎండ తందూరి మట్టిలాగా కాలిపోతుంటే నువ్వు గరం గరం దుప్పట్లు అంటావేంటి? ఈ ఎండలో దుప్పటి కప్పుకుంటే మాడి బూడిదవ్వడం ఖాయం. అయ్యో తుని, నా బాధ ఎవరికి చెప్పుకోవాలి? చలికాలంలో డిమాండ్ ఉంటుందని సిటీ నుండి 100 దుప్పట్లు తెచ్చాను. సగం కూడా అమ్ముడుపోలేదు. సడన్ గా ఎండాకాలం వచ్చేసింది. ఈ స్టాక్ అంతా ఏం చేసుకోవాలి నేను? చోటు చిలుక అక్కడికొచ్చి, ఏం చేస్తావు? ఆ దుప్పట్లన్నీ కలిపి ఒక పెద్ద టెంట్ వేసుకో, లేదా వచ్చే సంవత్సరం చలికాలం దాకా బీరువాలో దాచుకో. ఇప్పుడు మాత్రం ఎవరూ కొనరు. ఆ బీరువాలో దాచుకుంటే నా డబ్బులు బ్లాక్ అయిపోతాయి కదా చోటు. దీని మీద వచ్చిన లాభంతోనే నేను కొత్త ఏసీ కొనుక్కుందామని అనుకున్నా. ఇప్పుడు నా బతుకు ఈ సైకిల్ మీద ఎండకి ఎండటమేనా? దేవుడా, నాకేదైనా దారి చూపించు. చిచ్చుకాకి బాధగా సైకిల్ తొక్కుకుంటూ ఊరి చివరున్న చెరువు దగ్గరికి వెళ్ళిపోయింది. చెరువు గట్టు మీద ఒక పెద్ద చెట్టు నీడలో చిచ్చుకాకి సైకిల్ ఆపి నేల మీద కూర్చుంది. చిచ్చుకాకి రొప్పుతూ, అబ్బా, నా ప్రాణం పోతుంది. కానీ ఇక్కడ నేల ఎంత చల్లగా ఉందో. ఈ చెరువు గట్టు మీద ఉన్న గడ్డి చాలా కూల్గా ఉంది. గడ్డిని చేతితో తాకి, వావ్, ఇది ఫ్రిడ్జ్ లో ఉన్న ఐస్ లాగే ఉంది. ఈ తడి పచ్చగడ్డిని దుప్పట్లాగా కప్పుకుంటే ఏసీ కూడా పనికిరాదు. సడన్ గా చిచ్చుకాకి బుర్రలో ఒక పెద్ద కమర్షియల్ బల్బ్ వెలిగింది. యస్, దొరికింది ఐడియా. ఈ జనాలకి దుప్పటంటే వేడిగా ఉంటుందని భయం. నేను ఈ దుప్పట్ల లోపల ఈ తడి పచ్చగడ్డిని పెట్టి కుట్టుతాను. అప్పుడు దుప్పటి పట్టుకుంటే చాలా చల్లగా ఉంటుంది. దీనికి ఏసీ దుప్పటి లేదా చల్లటి దుప్పటి అని పేరు పెట్టి డబుల్ రేట్కి అమ్మేస్తా. చిచ్చు, యువర్ ఏ బిజినెస్ మ్యాగ్నెట్. వెంటనే చిచ్చుకాకి తన కొడుకు చిన్నుకాకిని అక్కడికి పిలిపించింది. అమ్మో, ఈ ఎండలో ఎందుకు పిలిచావు? వరే చిన్నగా, నువ్వు త్వరగా చెరువు కట్ట మీద ఉన్న తడిగడ్డంతా కోసి తీసుకుని రారా. మనం ఇప్పుడే టెక్నికల్ ఇండస్ట్రీలో రెవల్యూషన్ తీసుకురాబోతున్నాం. గడ్డెందుకమ్మా? మనం ఏమైనా బర్రెలు పెంచుతున్నామా? నార్మైరా, ఆ గడ్డి తెచ్చి మన దుప్పట్ల కవర్ల లోపల పెట్టి 4 వైపులా దారంతో కుట్టుదాం. జనాలు ముట్టుకోగానే బరఫ్ లాగా ఉంటుంది. 100 రూపాయల దుప్పటిని 500కి అమ్ముతాం. పోయి గడ్డికొస్తే త్వరగా. తల్లి కొడుకులిద్దరూ కలిసి రాత్రంతా మేల్కొని దుప్పట్ల లోపల తడిగడ్డి పెట్టి స్టిచ్చింగ్ చేసి కొత్త చల్లటి దుప్పట్లు రెడీ చేశారు. ఇక మరుసటి రోజు ఉదయం 10 గంటలు. చిచ్చుకాకి తన సైకిల్ మీద కొత్తగా తయారు చేసిన దుప్పట్లేసుకుని ఊరి మధ్యలోకి వచ్చింది. ఈసారి ఆవిడ ఫేస్లో కాన్ఫిడెన్స్ మామూలుగా లేదు. చిచ్చుకాకి మైక్లో అరుస్తూ, వచ్చేసాయి. ఎండాకాలంలో చలి పుట్టించే చల్లని దుప్పట్లు వచ్చేసాయి. ఈ దుప్పటి కప్పుకుంటే మీకు సిమ్లాలో ఉన్న ఫీలింగ్ వస్తుంది. ఏసీ లక్కర్లేదు, కూలర్ లక్కర్లేదు. రండి బాబు, రండి. ఈ అరుపులకి తుని, చోటు, మహీగ్రద్ద, బన్ను, బుజ్జీలు అందరూ కూడా ఇంట్లో నుండి బయటకొచ్చారు. అంటే నీకు ఎండ దెబ్బకి మైండ్ బ్లాక్ అయినట్లుంది. నిన్న గరం దుప్పట్లన్నావు, ఈరోజు చల్లని దుప్పట్లు అంటున్నావు. దుప్పటి ఎప్పుడైనా చల్లగా ఉంటుందా? నీకు సెన్స్ లేదురా పండుగ. ఇది జపాన్ నుండి తెప్పించిన కొత్త టెక్నాలజీ. దీనిని వాటర్ కోల్డ్ బ్లాంకెట్ అని అంటారు. నమ్మకం లేకపోతే వచ్చి ముట్టుకొని చూడండి. నిజమే చిచ్చు, నాకు రాత్రిపూట ఉక్కపోతుగా ఉండి నిద్ర పట్టట్లేదు. ఒకసారి ఇవ్వు చూస్తాను. చిచ్చుకాకి ఒక దుప్పటి తీసి మహీగ్రద్ద చేతిలో పెట్టింది. లోపల తడిగట్టి ఉండడం వల్ల ఆ దుప్పటి నిజంగానే చాలా చల్లగా తగిలింది. వావ్, ఇది నిజంగానే ఫ్రిడ్జ్ లో నుండి తీసినట్టు చాలా చల్లగా ఉంది. అద్భుతం, ఇంత తేలికగా చల్లగా ఎలా ఉంది చిచ్చు? అది నా బ్రాండ్ సీక్రెట్ మహిగారు. లోపల కూలింగ్ జెల్ ఉంటుంది. ఎంత రేట్ అయినా పర్వాలేదు, కానీ మన ఊరి కోసం స్పెషల్ డిస్కౌంట్ మీద జస్ట్ 500 రూపీస్కే ఇస్తున్నాను. చల్లగా అయితే నిజంగానే ఉంది. నాకొకటి ఇవ్వు చిచ్చు, మా బుజ్జికి రాత్రి ఉడికైపోతుంది. నాకు కూడా ఒకటి ఇవ్వు. మా పండుగడు ఎప్పుడు ఏసీ ఏసీ అని ఏడుస్తూ ఉంటాడు. ఇది కప్పేసుకోవాలి. ఊరి జనమంతా ఆ చల్లని దుప్పట్లు చూసి ఆశ్చర్యపోయి ఎగబడి మరీ కొన్నారు. ఒక్క పూటలో చిచ్చుకాకి తెచ్చిన 50 దుప్పట్లు అమ్ముడుపోయాయి. చిచ్చుకాకి జోబు నిండా డబ్బులు. చిచ్చుకాకి డబ్బులు లెక్క పెట్టుకుంటూ, బిజినెస్ అంటే ఇదే. లోపల పెట్టింది ఫ్రీ గడ్డి, కానీ నాకు వచ్చింది గోల్డ్. నేను మామూలు కాకిని కాదు, అంబానీ కాకిని. ఆ రాత్రి ఊరి జనమంతా
తమ కొత్త చల్లని దుప్పట్లు కప్పుకొని హాయిగా పడుకుందామని అనుకున్నారు. కాని అక్కడే వచ్చింది అసలు సమస్య. గడ్డి లోపలున్న తడంతా వేడికి ఆవిరైపోయింది. రాత్రి 12 గంటలయ్యేసరికి ఆ గడ్డి ఎండిపోయి గుచ్చుకోవడం స్టార్ట్ అయింది. వాటిని కప్పుకున్న వాళ్ళందరికీ ఉడుకుతో పాటు భయంకరమైన దురద మొదలైంది. చోటు చిలుక ఇంట్లో బన్ను చిలుక నిద్రలో దుప్పటి విసిరేసి తల గోక్కుంటూ, అమ్మా, ఈ దుప్పటేంటి రాత్రి అయ్యేంత వరకు చల్లగా ఉంది, ఇప్పుడు ఓవెన్ లాగా మాడిపోతుంది, నా ఒంట్లోపల ఏదో కుడుతోంది. నాకు కూడా దుప్పటంతా దురద పెడుతోందిరా బన్ను. ఇదెందుకు ఇంత రఫ్గా అయిపోయింది? పొద్దున సాఫ్ట్ గానే ఉండేది కదా. బన్ను చిలుక దుప్పటిని ముక్కుకి దగ్గర పెట్టుకొని వాసన చూస్తూ, మమ్మీ, ఇదేంటి ఈ దుప్పటి నుండి కొత్త వాసన వస్తుంది? ఇది పర్ఫ్యూమ్ వాసన కాదు, మా తాతయ్య పెంచిన ఆవులు తినే గడ్డి వాసన వస్తుంది. పక్కా. పిచ్చి మాటలు మాట్లాడుకో, పడుకో. నేను పడుకోను. ఈ చిచ్చు అంటే దుప్పటి మీద నాకు అనుమానంగా ఉంది. నేను ఇప్పుడే వెళ్లి బుజ్జిని కలుస్తాను. బన్ను దుప్పటి పట్టుకొని పక్కనే ఉన్న తుని ఇంటికెళ్ళాడు. అక్కడ బుజ్జి కూడా దుప్పటి పక్కన పడేసి దురదతో గోక్కుంటుంది. బుజ్జే, నీకు కూడా జపాన్ దుప్పటి దురద పెడుతోందా? అవును పండుగ, నా ఒళ్ళంటే ఎర్రగా అయిపోయింది. ఈ దుప్పటి లోపల ఏదో తప్పు జరుగుతోంది. ఇప్పుడు ఇది ఏసీ లాగా లేదు, రూమ్ హీటర్ లాగా ఉంది. నాకైతే గడ్డి వాసన వస్తోంది బుజ్జే. మనం ఇది ఓపెన్ చేసి చూద్దాం. కత్తెర తీసుకురా. బుజ్జి కత్తెర తెచ్చింది. ఇద్దరు కలిసి ఆ దుప్పటి కార్నర్లో చిన్న కుట్లు విప్పారు. దుప్పటి లోపల చూసి ఇద్దరు ఒక్కసారిగా షాక్ అయ్యారు. బన్ను చిలుక కళ్ళు పెద్దగా చేసి, అమ్మ బాబాయ్, బుజ్జే, ఇది జపాన్ కూలింగ్ జెల్ కాదు, ఇది మన ఊరి చెరువు కట్టు మీద పెరిగే పచ్చగడ్డి. ఇప్పుడు ఎండకి ఎండిపోయి ఎండుగడ్డిలాగా మారిపోయింది. ఛీ, ఎంత మోసం! దుప్పట్లు అమ్ముడు పోలేదని లోపల తడి కట్టి కుక్కుతుందా? తడికి పొద్దున్న చల్లగా ఉంది, ఇప్పుడు గడ్డి ఎండిపోయి హీట్ పెరిగిపోయి దురద పెడుతోంది. ఈ చిచ్చు ఆంటీ ఎంతకి తగ్గించిందిరా? నేనెప్పుడో చెప్పాను, ఆ ఆంటీ ఫేస్ లోని ఫ్రాడ్ కనిపిస్తుందని. రేపు పొద్దున్నే ఆవిడ బండారం బయట పెట్టాలి, ఊరంతా తుడుచుకుని పోయేలా చేయాలి. మరుసటి రోజు ఉదయం 8 గంటలు. చిచ్చుకాకి హాయిగా కొత్త చీరలు వేసుకుని డబ్బులు లెక్క పెట్టుకుంటూ టీ తాగుతుంది. సడన్ గా ఆవిడ ఇంటి తలుపు డబీల్మని తీయబడింది. బన్ను, బుజ్జి, చోటు, తుని, మహిగ్రద్ద ఇంకా మరియు ఊరి జనం అందరూ కూడా కోపంగా ఎవరు ఏసి దుప్పట్లు వాళ్ళు చేతిలో పట్టుకుని వచ్చారు. అందరి మొహాల్లో నిద్రలేమి, ఒళ్ళంతా గోక్కున్న ఎర్ర మచ్చలు ఉన్నాయి. హలో ఎవరివన్, ఏంటి పొద్దున్నే వచ్చారు? దుప్పట్లు ఇంకా కావాలా? స్టాక్ అయిపోయింది, నెక్స్ట్ వీక్ ఇస్తాను. బన్ను చిలుక ఒక దుప్పటి తీసి చిచ్చు ఫేస్ మీద వేసి, నీ స్టాక్ తగలయ్యా, నువ్వు నీ జపాన్ టెక్నాలజీ. దుప్పటి లోపల ఆవుల మేత పెట్టి అమ్ముతావా దొంగ ఆంటీ? చిచ్చుకాకి తడబడుతూ, ఆవుల మేతనా? నేనా? ఏం మాట్లాడుతున్నారా బొమ్మగా? అది కూలింగ్ జల్లం. ఆపు చిచ్చు, నీ కూలింగ్ జెల్ కదా మేమంతా విన్నాం. దుప్పటిని చింపేసింది. లోపల నుండి ఎండుగడ్డంతా నేల మీద పడింది. ఈ గడ్డి ఏంటి? మమ్మల్ని గొర్రెలు అనుకున్నావా గడ్డి మేపడానికి? చిచ్చు, నువ్వింత నీచంగా చేస్తావని నేను అస్సలు అనుకోలేదు. రాత్రంతా మా పిల్లలు ఆ ఎండుగడ్డి ముళ్ళకి దురదతో ఏడుస్తూనే ఉన్నారు. నువ్వు మాకు న్యాయం చేయాల్సిందే. మా 500 రూపాయలు మాకిచ్చి, లేదా నిన్నే ఈ గడ్డిలో కుట్టేసి ఎండలో పెడతాం. చిచ్చుకాకి భయంతో వణుకుతూ, నన్ను క్షమించండి, నా స్టాక్ అమ్మడిపోలేదు, డబ్బులు వేస్ట్ అయిపోతాయని ఈ ఐడియా వేశాను. తడిగడ్డి వేస్తే చల్లగా ఉంటుందనుకున్నాను, అది ఎండిపోయి దొరద పెడుతుందని నాకు తెలియదు. తెలియకపోతే బిజినెస్ ఎందుకు చేశావాంటి? పసిపిల్లల నుండి పెద్దల వరకు అందరినీ మోసం చేశావు. అంటే నీకు ఈ ఊరి బెస్ట్ చీటర్ అవార్డు ఇవ్వాలంటే అసలు ఈ ఐడియా ఎలా వచ్చింది? గడ్డి కప్పుకొని పడుకునే వాళ్ళు ఎవరైనా ఉంటారా? చిచ్చు, నువ్వు చేసిన మోసానికి శిక్షగా ఇప్పుడే అందరి డబ్బులు వెనక్కిచ్చేయాలి మరియు ఈ దుప్పట్లన్నీ తీసుకెళ్లి చెరువు గట్టు మీద విసిరేయాలి. చిచ్చుకాకి ఏడుస్తూ, అయ్యా, నా లాభం అంతా పోతుంది, డబ్బులు ఇచ్చేయకపోతేనా? ఇవ్వకపోతే ఈ 50 దుప్పట్లో నీకే కప్పేసి పైన తాడు కట్టి ఊరంతా పరిగెట్టిస్తాం. అప్పుడు నీకు తెలుస్తుంది జపాన్ కూలింగ్ అంటే ఏంటో. వద్ద బాబాయ్, నేను ఇచ్చేస్తాను, నా డబ్బులు తీసుకోండి. గతి లేక చిచ్చుకాకి అందరి డబ్బులు వెనక్కిచ్చేసింది. తనకొచ్చిన లాభం అసలు అంతా కూడా పోయాయి. ఆవిడ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. దుప్పట్ల లోపల నుండి తీసిన గడ్డంతా చిచ్చుకాకి ఇంటి ముందు ఒక పెద్ద కుప్పలాగా పడింది. అమ్మో, ఇప్పుడు ఈ గడ్డంతో ఏం చేద్దాం? డబ్బులు పోయినా ఈ గడ్డి కూడా వేస్ట్ అయిపోతుందా? వేస్ట్ ఎందుకు అవుతుందిరా చిన్నుగా? ఈ గడ్డిని తీసుకెళ్లి మీ పక్కింటి ఆవులకు మేతలాగా వేయండి. కనీసం వాళ్ళైనా మీ ఏసీ గడ్డి తిని చల్లగా ఉంటాయి. బాగా చెప్పావురా పండుగ. పదండి అందరం వెళ్దాం, ఈ
ఎండాకాలంలో ఎలాగో కరెంట్ రాదు, కనీసం మంచి గాలికి బయట పడుకుందాం. అందరూ నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. చిచ్చుకాకి మాత్రం ఆ గడ్డి కుప్ప ముందు కూర్చొని తన తెలివితేటల్ని తిట్టుకుంటూ ఏడుస్తుంది. పోయి పోయి పచ్చగడ్డితో ఎవడంటే ఈ వ్యాపారం చేస్తాడో. నా ఓవర్ యాక్షన్ కి నాకే షాక్ కొట్టింది. చిచ్చుకాకి వాటర్ ట్యాంకర్. ఊరి రచ్చబండ దగ్గర తుని పిచ్చుక, చోటు చిలుక, మహీగ్రద్ద, లూసీ పావురం మరియు పిల్లలు కూర్చొని బాధపడుతున్నారు. దేవుడా, ఈ ఎండాకాలం మనల్ని బ్రతకనిచ్చేలా లేదు. ఊర్లో ఉన్న ఒకే ఒక చెరువు ఎండిపోయింది. తాగడానికి చుక్క నీరు లేదు. పిల్లలు దాహంతో ఏడుస్తున్నారు. అవును తుని, మా ఇంట్లో బిందెలన్నీ ఖాళీ అయిపోయాయి. ఈ రోజు వంట చేయడానికి కూడా నీళ్లు లేవు. మనం ఏం చేయాలి ఇప్పుడు? బన్ను చిలుక ఏడుస్తూ, మమ్మీ, నాకు దాహం వేస్తుంది. నీళ్లు లేకపోతే నేను రస్నా ఎలా తాగాలి? నాకు ఆకలి కూడా వేస్తుంది, కానీ తాగడానికి వాటర్ లేకపోతే బిర్యానీ ఎలా తినాలి మమ్మీ? నన్ను బ్రతికించండి. బన్ను, ఏడవకురా, మనమేదో ఒక దారి ఆలోచిద్దాం. నాకు తెలిసి మన చిచ్చుకాకి దగ్గర ఒక పాత వాటర్ ట్యాంకర్ ఉంది. అది చాలా రోజుల నుండి ఆవిడ ఇంటి వెనకాల పడి ఉంది. అవును మహి గారు, చిచ్చుకాకి ఆ ట్యాంకర్ తీసుకుని పక్కనున్న పెద్ద ఊరు నుండి మనకి వాటర్ తెచ్చి ఇవ్వచ్చు కదా. మనమందరం వెళ్లి ఆవిడ్ని బ్రతిమలాడుకుందాం, పదండి. అదే కరెక్ట్, పదండి. ఇప్పుడే చిచ్చు ఇంటి పైకి వెళ్దాం. అందరూ కలిసి చిచ్చుకాకి ఇంటి ముందుకు వెళ్లారు. చిచ్చుకాకి సోఫాలో కూర్చొని విసనకర్రతో విసురుకుంటూ ఉంటుంది. చిచ్చు, ఓసి చిచ్చు, బయటికి రావే. చిచ్చుకాకి బయటకొచ్చి, ఏంటితోనే ఎంతకంతమంది వచ్చారో? నా దగ్గర అప్పు అడగడానికి వచ్చారా ఏంటి? నా దగ్గర ₹1 కూడా లేదు. అప్పు కోసం కాదు చిచ్చు, ఊర్లో నీళ్ళైపోయాయి. నీ దగ్గర ఒక వాటర్ ట్యాంకర్ ఉంది కదా. నువ్వు రేపటి నుండి ఆ ట్యాంకర్ తీసుకుని పక్క ఊరికెళ్ళి మాకు వాటర్ తీసుకొచ్చి పోయాలి. దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు. చిచ్చుకాకి లోపల సంతోషపడుతూ పైకి యాక్టింగ్ చేస్తూ, వాటర్ తేవాలా? పక్క ఊరు నుండా? అమ్మో, అది చాలా కష్టమైన పని చోటు. ట్యాంకర్ కి డీజిల్ కొట్టించాలి. నేను ఎండలో డ్రైవ్ చేయాలి. నా మేకప్ అంతా కరిగిపోయి నేను ఇంకా బ్లాక్ గా అయిపోతా. చిచ్చు, పసిపిల్లలు దాహంతో ఉన్నారు. నువ్వే మమ్మల్ని కాపాడాలి. నువ్వు ఫ్రీగా ఇవ్వక్కర్లేదు, మేము నీకు డబ్బులు ఇస్తాము. చిచ్చుకాకి కళ్ళు మెరుస్తూ, డబ్బులిస్తారా? అయితే ఓకే, కానీ నేను డబ్బులు ఎక్కువే తీసుకుంటాను. ఒక బిందెకి ₹50 ఇవ్వాలి. ఎందుకంటే ఇది ప్రీమియం వాటర్ సప్లై. ₹50? అది చాలా ఎక్కువ చిచ్చు. మామూలుగా అయితే ₹10 ఉంటుంది. ఇష్టం ఉంటే తీసుకోండి, లేకపోతే లేదు. నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. నేను హాయిగా నిద్రపోతాను. బాయ్. ఆగు చిచ్చు, తుని, మనకి వేరే దారి లేదు కదా. ప్రాణాలు కాపాడుకోవడానికి డబ్బులు ఖర్చు పెట్టాల్సిందే. సరే చిచ్చు, నువ్వు ఎంత అడిగితే అంత ఇస్తాం. కానీ రేపటి నుండి కరెక్ట్ గా ఉదయం 7 గంటలకంతా వాటర్ తేవాలి. బన్ను, డీల్ ఓకే. రేపు మార్నింగ్ నా ట్యాంకర్ మీ ఇంటి ముందు ఉంటుంది. క్యాష్ రెడీగా పెట్టుకోండి. మరుసటి రోజు ఉదయం చిచ్చుకాకి పక్క ఊరు నుండి వాటర్ ట్యాంకర్ ని నింపుకొనొచ్చింది. ఊర్లో అందరూ బిందెలు పట్టుకొని లైన్లో నిలబడ్డారు. చిచ్చుకాకి ట్యాంకర్ పైన నించొని అరుస్తూ, రండి బాబు రండి. చిల్డ్ వాటర్, ఫ్రెష్ వాటర్. ఒక్క బిందె ₹50 మాత్రమే. క్యాష్ ముందు ఇవ్వాలి, వాటర్ తర్వాత పట్టుకోవాలి. అంటే నేను ఫస్ట్ వచ్చాను, నా బిందె నింపు, ఇదిగో ₹50. చిచ్చుకాకి డబ్బులు తీసుకుని, గుడ్ బాయ్ రా బన్నగా. ఒరే చిన్నగా, ఆ పైప్ ఓపెన్ చేసే బన్ను బిందె నింపురా. చిన్నుకాకి పైప్ ని ఓపెన్ చేశాడు. అందరూ డబ్బులిస్తూ వాటర్ తీసుకుంటున్నారు. చిచ్చుకాకి క్యాష్ బ్యాగ్స్ నిండిపోతుంది. చిచ్చు, నీళ్లు చాలా బాగున్నాయి, థ్యాంక్ యూ. రేపు కూడా టైంకి రా. తప్పకుండా తోనే, నా సర్వీస్ సూపర్ ఫాస్ట్ గా ఉంటుంది. అలా కొన్ని రోజులు గడిచి చిచ్చుకాకి రోజు ₹100,000 లాభం వస్తుంది. డబ్బులు చూసేసరికి చిచ్చుకాకి గర్వం మరియు బద్ధకం రెండూ అలవాటైపోయింది. చిచ్చుకాకి ఇంట్లో డబ్బులు లెక్క పెట్టుకుంటూ, ఒరే చిన్నగా, చూసావారా మన బిజినెస్ ఎలా నడుస్తుందో? ఏ పక్షులకి నీళ్లు తెచ్చిస్తావు, మనం కోటీశ్వర్లం అయిపోతున్నాం. అవును మమ్మీ, కానీ నువ్వు రోజు టైంకి వెళ్ళట్లేదు. ఉదయం 7కి వెళ్ళేదానివి, ఇప్పుడు 9కి వెళ్తున్నావు. కస్టమర్లు ఎండలో వెయిట్ చేస్తున్నారు. వెయిట్ చేస్తా చేయనిరా, మనం ఇప్పుడు విఐపీలం. వాళ్ళకు నీళ్లు కావాలంటే వెయిట్ చేయాల్సిందే. రేపటి నుండి 10 గంటలకు వెళ్దాం. నాకు నిద్ర సరిపోవట్లేదు. ఊరిలో అందరూ ఉదయం 7 గంటలకి బిందెలు పట్టుకుని వెయిట్ చేస్తూ ఉంటారు. కానీ చిచ్చుకాకి 10 గంటలకి వస్తుంది. ఎండ మండిపోతుంది. ఏంటి చిచ్చు, రోజు రోజుకి ఇంత లేట్ గా వస్తున్నావు? మేమిక్కడ ఎండలో నిల్చోలేకపోతున్నాం. ట్రాఫిక్ జామ్ చోట పక్క ఊర్లో ట్యాంకర్ నింపడం చాలా కష్టం అయిపోతుంది. నేను ఎంత కష్టపడుతున్నానో మీకు తెలియడం లేదు. అంటే ట్రాఫిక్ జామ్ ఆకాశంలో ఎక్కడుంటుందంటే నువ్వు ఎగురుకుంటూ వెళ్ళొచ్చు కదా. మాకు దాహంతో ప్రాణాలు పోతున్నాయి. ఎక్కువ మాట్లాడితే రేపటి నుండి వాటర్ తెప్పించడం ఆపేస్తాను. ముత్యాలు లాంటి నీళ్లు తెస్తుంటే వంకలు పెడతారా? డబ్బు ఇవ్వండి ముందు.
అందరూ గతిలేక కోప్పడుతూనే డబ్బులిచ్చి నీళ్లు తీసుకుంటున్నారు. చిచ్చుకాకి బద్ధకం ఇంకా ఇంకా పెరిగిపోయింది. ఒకరోజు రాత్రి చిచ్చుకాకి ఫుల్ గా డబ్బులు రావడంతో పక్క ఊరు నుండి పెద్ద చికెన్ బిర్యానీ ఫ్యామిలీ ప్యాక్ తెప్పించుకుంది. ఒరే చిన్నగా, ఈ రోజు పండగే, కుక్కుని తిందాంరా. బిర్యానీ వాసన అదిరిపోతుంది. మమ్మీ అంత ఎక్కువ తినకు, రేపు పొద్దున్నే లేచి వాటర్ తేవాలి కదా. ఏం కాదులేరా, నేను చాలా స్ట్రాంగ్. ఇంకో లెగ్ పీస్ వెయ్యి. చిచ్చుకాకి రాత్రంతా కుక్కుని తినేసి హెవీగా నిద్రపోతుంది. కడుపు నిండిపోయి ప్రపంచం మర్చిపోయి గురక పెడుతుంది. మరుసటి రోజు ఉదయం ఊరి జనమంతా 8 గంటల నుండి బిందెలు పట్టుకొని లైన్లో నిల్చున్నారు. టైం 9 అయింది, 10 అయింది, చివరిగా 11 అయింది. చిచ్చుకాకి ఇంకా రాలేదు. ఏంటి ఈరోజు ఇంకా రాలేదు? పిల్లలకి స్నానాలు లేవు, వంట కాలేదు, నాకు కళ్ళు తిరుగుతున్నాయి. ఇది మరీ ఓవర్ అయిపోతుంది. డబ్బులు ఎక్కువ తీసుకుంటుంది, మళ్ళీ టైంకి రాదు. 2 గంటలు గడిచిపోయింది, ఇంకా వెయిట్ చేసేది లేదు. మమ్మీ, నేను ఎండకి మాడిపోతున్నాను. నా బాడీలో ఉన్న వాటర్ అంతా చెమటలాగా బయటకు వచ్చేసింది. నేను ఇంకా నిల్చోలేను. పదండి, అందరం కలిసి చిచ్చు ఇంటి పైకి వెళ్దాం. అసలేం చేస్తుందో చూద్దాం. అందరూ కోపంగా చిచ్చుకాకి ఇంటి వైపు నడిచారు. చిచ్చుకాకి ఇంట్లో మంచం మీద హాయిగా ఏసీ వేసుకుని కాలు మీద కాలేసుకుని గురక పెడుతూ నిద్రపోతుంది. అందరూ ఇంటి ముందుకొచ్చారు. గట్టిగా తలుపు బాదుతూ, చిచ్చు, ఓసి చిచ్చు, తలుపు తీయవే. లోపలికి రండి తుని, తలుపు తీసే ఉంది. అందరూ లోపలికెళ్లి చూసేసరికి చిచ్చుకాకి హాయిగా పడుకునుంది. అది చూసి వాళ్ళకి కోపం నెత్తికెక్కింది. మహీగ్రద్ద గట్టిగా, చిచ్చు లేవే. చిచ్చుకాకి ఉలిక్కి పడి లేచింది. కళ్ళు నులుముకుంటూ చూసింది. ఏంటి, ఏమైంది? ఎవరు చచ్చిపోయారో అంత గట్టిగా అరుస్తున్నారో? నన్ను ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారో? ఎవడో చచ్చిపోలేదు, మేం చచ్చిపోతున్నాం. టైం ఎంత అయిందో చూసావా? 11:30 అయింది. మేము ఉదయం నుండి ఎండలో బిందులు పట్టుకుని వెయిట్ చేస్తున్నాం. నువ్వేమో ఇక్కడ హాయిగా నిద్రపోతున్నావా? మాకు వాటర్ ఎవరు తెస్తారు? చిచ్చుకాకి నిద్రమత్తులో పొగరగా, ఏంటే, ఒక్కరోజు నీళ్ళు లేకపోతే ఇంటి పైకి వచ్చి గొడవ చేస్తారా? మాకు రాత్రి నిద్ర పట్టలేదు, అందుకే పడుకున్నాను. దానికి ఎంత రచ్చ చేస్తారా? నిద్ర పట్టలేదా? లేక బిర్యానీ తిని మత్తులో పడుకున్నావా? మా దగ్గర డబ్బులు తీసుకుంటున్నా, కానీ బాధ్యత లేదా నీకు? పిల్లలు దాహంతో ఏడుస్తున్నారు. చిచ్చుకాకి ఈగో హట్ అయ్యి గట్టిగా అరుస్తూ, అయితే నాకేంటి? నేను మీ పని మంచిని అనుకుంటున్నారా ఏంటి? డబ్బులు ఇస్తే నన్నే కొనేసేటట్టు మాట్లాడుతున్నారు. నాకు ఇష్టం ఉంటే తెస్తాను, లేకపోతే లేదు. ఈ రోజు నుండి మీకు వాటర్ సప్లై బంద్. చిచ్చు, ఏంటో మాటలు? నువ్వు కాంట్రాక్ట్ ఒప్పుకున్నావు, వాటర్ తేవాలి. ఏవి తేవక్కర్లేదు. నేను ఇప్పటి నుండి మీకు నీళ్లు తేను. వెళ్ళండి ఇక్కడ నుండి. గెట్ అవుట్ ఆఫ్ మై హౌస్. చిచ్చుకాకి వాళ్ళని బయటికి కెంటేసి తలుపు గట్టిగా వేసింది. బన్ను చిలుక ఏడుస్తూ, మమ్మీ, ఇప్పుడు నాకు వాటర్ ఎవరిస్తారు? నేను చచ్చిపోతాను మమ్మీ. అందరూ చాలా బాధపడుతూ తలలు దించుకుని అక్కడి నుండి వెళ్లిపోయారు. ఊరి జనమంతా రచ్చబండ దగ్గర కూర్చున్నారు. ఎవరి కళ్ళల్లో చూసినా బాధ, నీరసం. చూసారా, చిచ్చు పొగరు. డబ్బులొచ్చేసరికి కన్నెత్తి చూడట్లేదు. మనం ఇప్పుడేం చెయ్యాలి? మన దగ్గర ఇంకా డబ్బులు లేవుతుని. మనమందరం కలిసి ఇంకో కొత్త వాటర్ ట్యాంకర్ కొని నీళ్లు మనం తెచ్చుకోలేం కాబట్టి మనం ఈ ఊర్లో బ్రతకలేము. అవును, ఇక్కడే ఉంటే మనం మన పిల్లలు దాహంతో చచ్చిపోవడం ఖాయం. మనకి వేరే దారే లేదు. చోటు చిలుక కన్నీళ్లతో, అయితే ఏం చేద్దాం మహి గారు? మనమందరం కలిసి మన సామాన్లు సర్దుకొని వేరే ఊరికి వెళ్లిపోదాం. ఈ ఊరు విడిచి వెళ్లిపోవడమే మనకున్న ఒకే ఒక మార్గం. వేరే ఊరికా? అక్కడ వాటర్ ఉంటుందా బామ్మగారు? ఉంటుంది బన్ను, మనం ఇక్కడి నుండి వెళ్లిపోదాం. అందరూ బాధతో తమ ఇల్లు వదిలి వెళ్లిపోవడానికని రెడీ అయ్యారు. ఈ మాటలను చెట్టు చాటును నుంచుని చిన్నుకాకి విన్నాడు. వాడికి గుండాగినంత పనైంది. వెంటనే పరిగెత్తుకుంటూ ఇంటికెళ్లాడు. గట్టిగా, అమ్మో అమ్మో, నువ్వు చేసిన పనికి అంత నాశనం అయిపోయింది. ఏమిట్రా, ఏమైంది? ఎంతకలా అరుస్తున్నావు? అమ్మో, నువ్వు నీళ్లు తేలేవు కదా. ఇప్పుడు ఈ ఊర్లో నువ్వు నేను తప్ప ఇంకెవరూ ఉండరు. ఏం మాట్లాడుతున్నావురా? ఎవరు ఉండరైతే? మన ఊర్లో వాళ్ళందరూ ఈ ఊరు విడిచి వెళ్లిపోదామని అనుకుంటున్నారు. వాళ్ళందరూ లగేజీ సర్దుకున్నారు, వాళ్ళు వెళ్ళిపోతున్నారమ్మా. ఆవిడ మైండ్ బ్లాక్ అయింది. అవునా? అయ్యో, వాళ్ళు ఊరు వదిలి వెళ్తే మనకి ఇల్లు ఎలా గడుస్తుందిరా? వాళ్ళు వాటర్ కొనకపోతే మనకి డబ్బులు ఎలా వస్తాయి? నా బిజినెస్ అంతా నాశనం అయిపోతుందా? నేను కోటీశ్వరరాలని అవ్వలేనా? డబ్బుల గురించి తర్వాత ఆలోచించమ్మా. వాళ్ళు మన చుట్టాలు, మన ఫ్రెండ్స్. వాళ్ళు లేకపోతే మనం ఇక్కడ ఒంటరిగా ఏం చేస్తాం? నువ్వు అంత పొగరుగా మాట్లాడుండకూడదు. చిచ్చుకాకి తల పట్టుకుని, నిజమేరా బానుగా, నేనెంత తెలివి తక్కువ పని చేశాను. నా గర్వం వల్ల నా బిజినెస్ ని నేనే చంపేసుకున్నాను. నేను అలా మాట్లాడుండకూడదు. నేను ఇప్పుడే వెళ్లి వాళ్ళని ఆపుతాను.
చిచ్చుకాకి పరిగెత్తుకుంటూ బయటికెళ్ళింది. ఊరి జనమంతా తమ మూటలు పట్టుకొని ఊరి బయటకు నడవడానికి రెడీగా ఉన్నారు. అప్పుడే చిచ్చుకాకి పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళకి అడ్డంగా నిల్చుంది. ఆగండి ఆగండి, దండం పెడతాను, ప్లీజ్ ఎవరు ఊరు వదిలి వెళ్ళకండి. మళ్ళీ ఎందుకొచ్చావు చిచ్చు? మాకు నీ వాటర్ వద్దు, నీ పొగరు వద్దు, మమ్మల్ని వెళ్ళనివ్వు. చిచ్చుకాకి కన్నీళ్లతో చేతులు జోడించి, నన్ను క్షమించతనే, నన్ను క్షమించండి మహిగారు. డబ్బులు వస్తున్నాయనే గర్వంతో నేను కన్నెర్ర కనబడకుండా మాట్లాడాను. నేను చేసింది చాలా పెద్ద తప్పు. ఇప్పుడు క్షమాపణలు ఎందుకు చిచ్చు? మేము వెళ్ళిపోతాం. లేదు చాట, మీరు లేకపోతే నేను ఉండలేను. నా బిజినెస్ పోయిందనే బాధ కంటే నా ఫ్రెండ్స్ ని పోగొట్టుకుంటున్నాను అనే బాధ ఎక్కువగా ఉంది. నేను ఇప్పటి నుండి ఎప్పుడు లేట్ చేయను. కరెక్ట్ గా మార్నింగ్ 7 గంటలకే వాటర్ తెస్తాను. మరి డబ్బులు 50 రూపాయలు తీసుకుంటావా? లేదురా బండిగా, ఇప్పటి నుండి తక్కువ పైసలు తీసుకుంటాను. ఒక్కో బిందెకి కేవలం 10 రూపాయలు మాత్రమే తీసుకుంటాను. ఇది నా ప్రమాణం, దేవుడి మీదటో. ప్లీజ్ వెళ్ళకండి. చిచ్చుకాకి ఏడుస్తూ వాళ్ళ కాళ్ళ మీద పడడానికి వెళ్తుంటే తుని పిచ్చుక ఆవిడ్ని ఆపింది. సరేలే చిచ్చు, నువ్వు నీ తప్పు తెలుసుకున్నావు, అది చాలు. మనమందరం కలిసి ఉండే ఊరిని వదిలి వెళ్లడం మాకు కూడా ఇష్టం లేదు. నువ్వు చెప్పిన మాటకి కట్టుబడి ఉంటే మేమిక్కడే ఉండిపోతాం. చిచ్చుకాకి ఆనందంతో, పక్కాతోనే నేను ప్రామిస్ చేస్తున్నా. సరే, అందరూ లగేజీల లోపలికి తీసుకెళ్ళండి, మనం ఇక్కడే ఉందాం. అందరూ కూడా ఒప్పుకుంటారు. బండుగాడు ఆనందంతో ఎగిరాడు. యాహూ, ఇప్పుడు నాకు వాటర్ వస్తుంది, నేను రోజు రస్నా తాగుతాను. అలా అప్పటి నుండి చిచ్చుకాకి డైలీ మార్నింగ్ 7 గంటలకొచ్చి తక్కువ రేటుకి నీళ్లు పోస్తుంది. ఊర్లో పక్షులన్నీ హాయిగా సంతోషంగా బ్రతుకుతాయి. చిచ్చుకాకి డబ్బుల కంటే ప్రేమే ముఖ్యమని అర్థమైంది. ఈ కథలోని నీతి ఏంటంటే, డబ్బులొచ్చాయి కదా అని గర్వపడకూడదు. పక్క వాళ్ళ అవసరాలను మనం గౌరవించాలి. ఈగోతో మాట్లాడితే ఉన్న ఫ్రెండ్స్, ఉన్న బిజినెస్ రెండూ పోతాయి.